కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కామారెడ్డిలో పేలుడు పదార్థాల నిల్వ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టు కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సోదరుడితో పాటు మరో 2 కోసం గాలిస్తున్నారు. ఈ రాజకీయ కక్షలన్నీ ప్రజలు గమనించాలని కోరారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి ఇందుప్రియ. సంబంధం లేని కేసులో తన భర్తను ఇరికించారని ఆరోపిస్తున్నారు ఆమె. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్టు చేసినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఈ యొక్క రాజకీయ కక్షలన్నీ కూడా మీరందరూ ప్రజలు గమనించాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థమవుతలేదు. ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికించడము ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దివాకర్, కొన్ని డిటోనెట్స్ ని అలాగే జిలిటన్ స్టిక్స్ ని దాచినట్టు తెలుస్తుంది. ఎవరి కోసం దాచారు, ఎందుకు దాచారు, ఈ కేసు రాజకీయ రంగులు పులుముకుంటున్న నేపథ్యంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మొత్తం మీద కామారెడ్డిలో ఈ పేలుడు పదార్థాల అక్రమ నిల్వ కేసు రాజకీయ రంగు పులుముకుంది, కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 8 మంది మీద కేసు నమోదు చేశారు. దాంట్లో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 3 పరేరులో ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీంట్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఆయన సోదరుడు గడ్డం సూర్యం రెడ్డి పరారీలో ఉన్నారు. దాంతోపాటు మరో 2 కూడా పరారీలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అంటే ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు, వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఎక్కడైతే పేలుడు పదార్థాలు కనుక్కోవడం జరిగిందో అక్కడ నుంచి ఉన్నటువంటి వారి నిందితుల్ని విచారణ చేయడం జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేశారు. దీంట్లో భాగంగా చిట్యాల నుంచి ఇక్కడికి భారీ మొత్తంలో డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు అన్నీ కూడా తీసుకొస్తున్నట్లు వారు గుర్తించడం జరిగింది. అయితే కేవలం కామారెడ్డిలోని వెంచర్లోనే వీటిని వినియోగించారా లేదంటే ఇతర ప్రాంతాలకు కూడా వీటిని తరలించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అదుపులో పోలీసులు రిమాండ్లో ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పిటిషన్ వేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయనకు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టిస్తుంది, రాజకీయ రంగు పులుముకుంటుంది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ తమని కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సొంత పార్టీ నేతలే అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వాళ్ళని ఇరికించాల్సిన ప్రయత్నం ఎవరికి ఉంది అనే కోణంలో కాంగ్రెస్ పార్టీలో విస్తృత చర్చ నడుస్తుంది. అన్ని పార్టీల వారు కూడా ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. అంటే ఇందుప్రియకు సంబంధించిన వారి భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఎవరు కేసు నమోదు చేయించారనే విషయంలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. కానీ పోలీసులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, భారీ స్థాయిలో ఇదొక పెద్ద స్థాయిలో ఇన్ని డిటోనేటర్లు పట్టుపడడం, దానికి సంబంధించిన పేలుడు పదార్థాల నిల్వలు లభించడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పి జిల్లా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే వారిని అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. వారు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 30కి పైగా వెంచర్లలో ఈ డెటోనేటర్లను వాడుతున్నట్టు వారు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆ రకంగా ఆ కోణంలోనే వారంతా కూడా విచారణ చేస్తున్నారు. ఇందుకోసమే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేందుకు పోలీస్ యంత్రాంగం అంతా కూడా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు వాళ్ళు బెయిల్ కోసం వారంతా కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఇదొక రాజకీయ కక్షగానే వారు భావిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా డైరెక్ట్గా వాళ్ళు పేరెత్తి నిందించలేడు. తమపై కుట్రగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని అంచివేసేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ పరారిలో ఉన్నటువంటి గడ్డం సూర్యారెడ్డి కోసం కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వారు మరో 3గురిని వారిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే అసలు ఇక్కడ నుంచి కామారెడ్డి కేంద్రంగా వేరే ప్రాంతాలకు ఈ డిటోనేటర్లు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తారా, ఏ ప్రాంతాలకు సరఫరా చేస్తారు, దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే కోణంలో కూడా వారంతా కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకప్పుడు కామారెడ్డి ప్రాంతం నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా కూడా చెప్పుకుంటారు. ఇలాంటి ప్రాంతంలో ఈ పేలుడు పదార్థాలు భారీ స్థాయిలో దొరకడం అనేది పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక రాజకీయ రంగు పులుముకొని ఇదొక ఆసక్తికర చర్చ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్నట్టు చెప్పవచ్చు. థ్యాంక్ యూ దివాకర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.